హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే ప్రాక్టికల్ సింగిల్ స్టేజ్ సిఈ యాంప్లిఫైర్ కోసం అయితే తెలుసుకుందాం. ఈ ప్రాక్టికల్ సింగిల్ స్టేజ్ సిఈ యాంప్లిఫైర్ అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 సబ్జెక్ట్లో వస్తుందన్నమాట. సో దానికంటే ముందు ఇందులో ఉన్న మనం ట్రాన్సిస్టర్ కోసం ఈ సర్క్యూట్ డయాగ్రామ్ మీరు చూసినట్టయితే ఈ ట్రాన్సిస్టర్ కోసం తెలుసుకుందాం. ట్రాన్సిస్టర్ దేనికి వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ ట్రాన్సిస్టర్ యాంప్లిఫై చేయడానికి వర్క్ అవుతుంది అనమాట. దేన్ని యాంప్లిఫై చేస్తుంది అంటే ఏదైతే వీక్ సిగ్నల్ ఉంటుందో ఆ వీక్ సిగ్నల్కి స్ట్రెంగ్త్ అనేది ఇచ్చి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. వీక్గా ఉన్న సిగ్నల్కి కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చి ఆ వేవ్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దాన్నే మనం ఏమంటాము అంటే ట్రాన్సిస్టర్గా కాల్ చేస్తాం. దానికంటే ముందు సింగిల్ స్టేజ్ సిఈ యాంప్లిఫైర్ అంటే ఏంటి, అసలు సింగిల్ స్టేజ్ ఎందుకు అని అన్నారు అంటే ఏదైతే ఈ ట్రాన్సిస్టర్ పార్ట్ ఉందో ట్రాన్సిస్టర్ పార్ట్ అనేది ఎప్పుడైతే సింగిల్గా ఉంటుందో అంటే సింగిల్ ట్రాన్సిస్టర్ని మనం యూజ్ చేస్తామో దాన్నే మనం సింగిల్ స్టేజ్ అని కాల్ చేస్తాం. అదే ఒకవేళ ట్రాన్సిస్టర్స్ అనేవి ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని మనం మల్టీ స్టేజ్గా కాల్ చేస్తాం అనమాట. ఇక్కడ నేను సింగిల్ స్టేజే యూజ్ చేశాను, ఎందుకంటే ఒక ట్రాన్సిస్టరే నాకు అవసరం అవుతుంది కాబట్టి ఒక ట్రాన్సిస్టర్ని యూజ్ చేశాను. సో అందుకే దీన్ని సింగిల్ స్టేజ్ అంటాం. మరి సిఈ అంటే ఏంటి, కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్ అనమాట. అంతేనా, సిఈ అనేది ఇది, ఈ పార్ట్ని మనం కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్గా కాల్ చేస్తాం అనమాట. అంటే చూడండి, మెయిన్ పార్ట్ ఏంటి అంటే కామన్ నుంచి ఎమిటర్ నుంచే కదా వస్తుంది. సో అందుకే కామన్ ఎమిటర్ యాంప్లిఫైర్గా కాల్ చేస్తాం. దీనికి వచ్చేసరికి సేమ్ మనం సర్క్యూట్ కనెక్షన్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే ముందు ఎన్పిఎన్, ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తున్నాం, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తున్నాం. సో ఇదే కదా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటే. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో ఎప్పుడు కూడా బేస్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇది ఎమిటర్, ఇది కలెక్టర్ అనమాట. మీరు ఇప్పుడు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే బేస్ ఎమిటర్ కలెక్టర్ అనేది ఐడెంటిఫై చేస్తారో ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది బేస్ కదా. బేస్ అంటే ఏంటి, ఈ బేస్ అనేది ఇక్కడ మనం ఇన్పుట్కి అప్లై చేస్తున్నాము. ఇది నార్మల్గా సోర్స్ రెసిస్టెన్స్ అనమాట, ఆర్ఎస్. ఇక్కడ వస్తున్నాను చూడండి, ఇది ఏంటి అంటే ఆర్ఎస్ సోర్స్ రెసిస్టెన్స్, ఇది ఇన్పుట్. ఓకేనా, ఎప్పుడు కూడా R1 R2 అనేది బేస్కి ఎమిటర్కి మధ్యలో గీసుకుంటాం. R1 R2 అనేది ఇక్కడ కలెక్టర్ సైడ్ నుంచి వెళ్తుంది కాబట్టి దీన్ని ఏంటి అంటే కలెక్టర్ రెసిస్టెన్స్ అంటాము. ఇది కలెక్టర్ సైడ్ నుంచి కనెక్ట్ అయింది కాబట్టి కలెక్టర్ కెపాసిటెన్స్ అంటాము. దాని నుంచి వచ్చేది అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎమిటర్ నుంచి కనెక్ట్ అయింది కాబట్టి ఎమిటర్ రెసిస్టెన్స్ అంటాం. దాని ప్యారల్గా కనెక్ట్ చేసుకున్నది ఎమిటర్ సైడే కాబట్టి ఎమిటర్ కెపాసిటెన్స్ అని కాల్ చేస్తాం. వచ్చిందంతా కూడా ఎక్కువ కరెంట్ ఏమైనా వచ్చినా సరే గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ మెయిన్ మనకు ఉండాల్సింది ఏంటి అంటే వీసీసీ పవర్ సప్లై లేకుండా ఏది వర్క్ అవ్వదు కాబట్టి వీసీసీ పవర్ సప్లై అనేది తీసుకుంటాం. ఓకేనా, ఇది మెయిన్ మనం సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. మనం ఏంటి అంటే షార్ట్ కట్స్లో ఇలా రాసుకుంటాం, ఐసీ IC ప్లస్ ఐసీ అనమాట. అంటే డీసీ కరెంట్ ప్లస్ ఏసీ కరెంట్ని మనం అలా రాసుకుంటాం అనమాట. డీసీ కరెంట్ అయితే క్యాపిటల్ ఐసీలో రాస్తాము, ఏసీ కరెంట్ అయితే స్మాల్ ఐసీలో రాస్తాం. సేమ్ ఈ ఐబీ ఈక్వల్స్ కూడా అంతే, డీసీ అయితే ఐబీలో రాస్తాము, ఏసీ అయితే స్మాల్ ఐబీలో రాస్తాం అంతే. ఇది కూడా ఐఈ సైడ్ కాబట్టి డీసీ అయితే క్యాపిటల్ ఐఈ రాస్తాము, ఏసీ అయితే స్మాల్ ఐఈ రాస్తాం అనమాట. సో ఇక్కడ ఫార్ములాలో వీసీ ఈజ్ ఈక్వల్స్ సేమ్, ఇది కూడా అంతే, క్యాపిటల్ డీసీలో క్యాపిటల్లో రాస్తాము, స్మాల్ అనేవి ఏసీలో వీసీ అనేది రాస్తాం. ఓకేనా, ఇప్పుడు మనం పాయింట్ చూద్దాం. when only one transistor with associated with circuit, చెప్పాను కదా సింగిల్ స్టేజ్లో ఓన్లీ ఒక ట్రాన్సిస్టర్ మాత్రమే దాన్ని అరేంజ్ చేస్తాము అని చెప్పారు. ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంక్రీజింగ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ వీక్ సిగ్నల్. దేనికి యూజ్ అవుతుందని చెప్పాను, మీ యాంప్లిఫైర్లో ఏదైతే ఇక్కడ మీరు ఇన్పుట్ ఇస్తారో, ఇదే నా ఇన్పుట్, ఏదైతే ఇక్కడ మీరు ఇన్పుట్ ఇస్తారో ఆ ఇన్పుట్ వీక్ సిగ్నల్ని అది ఏం చేస్తుంది అంటే స్ట్రెంగ్త్ ఇచ్చి ఇంకా ఇంక్రీజ్ చేసి ప్రాపర్ అవుట్పుట్ అనేది వచ్చేలా చేస్తుంది. వీక్ సిగ్నల్ ద సర్క్యూట్ is known as a single stage amplifier. When only one transistor with associated circuit is used for increasing the strength of a weak signal, the circuit is known as a single stage amplifier. Already చెప్పిన పాయింటే. ఓకేనా, నెక్స్ట్ దీంట్లోనే ఇది ఏదైతే సర్క్యూట్ కనెక్షన్ చేసుకున్నామో దాంట్లో ఒక కాంపోనెంట్స్ కోసం వేరియస్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకే కాంపోనెంట్ అనేది యూజ్ చేయలేదు కదా, డిఫరెంట్ కాంపోనెంట్స్ యూజ్ చేసాం కదా, వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వేరియస్ సర్క్యూట్స్ ఎలిమెంట్ అండ్ దేర్ ఫంక్షన్స్ అని అన్నారు. ఓకేనా, దీంట్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే బయాసింగ్ సర్క్యూట్ తీసుకున్నాను. బయాసింగ్ సర్క్యూట్ అంటే మీకు తెలిసిందే ఏంటి అంటే ఫార్వర్డ్ బయాస్లో ఫ్లో అవ్వాలా, రివర్స్ బయాస్లో ఫ్లో అవ్వాలి, ఎలాంటి కండిషన్స్లో ఫార్వర్డ్ బయాస్లో ఫ్లో అవుతుంది, ఎలాంటి కండిషన్లో రివర్స్ బయాస్లో ఫ్లో అవుతుంది, కట్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఫార్వర్డ్ బయాస్లో ఉంటుందా రివర్స్ బయాస్లో ఉంటుందా, ట్రాన్సిస్టర్ వర్కింగ్ ఎలా ఉంటుంది, అలాగే నెక్స్ట్ ఏమో సాచురేషన్ టైంలో ఫార్వర్డ్ బయాస్లో ఉంటుందా రివర్స్ బయాస్లో ఉంటుందా, ట్రాన్సిస్టర్ వర్కింగ్ ఎలా ఉంటుంది. సేమ్ ట్రాన్సిస్టర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే అలాగా మనకి 3 టైప్స్ ఉంటాయి కదా, 3 టైప్స్ కోసం కూడా మనకి ఎలా బయాసింగ్ జరగాలి ఏంటి అనేది మనకి మెయిన్ బయాసింగ్ సర్క్యూట్ ఇంపార్టెంట్. అందుకే ఆ బయాసింగ్ సర్క్యూట్ కోసం తెలుసుకుందాం.
తీసుకున్నాను. ఇందులోకి వచ్చేసరికి బయాసింగ్ సర్క్యూట్ చూస్తే ద రెసిస్టర్ R1 అండ్ R2 అండ్ RE ఫ్రమ్ ది బయాసింగ్ అండ్ స్టెబిలైజేషన్ సర్క్యూట్ అనమాట. ఇది సర్క్యూట్ కదా. R1 R2 RE అనేది ఏంటంటే బయాసింగ్కి యూజ్ చేస్తాం. ఏ సర్క్యూట్లో ఎలా బయాస్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి అనేది. అలాగే స్టెబిలైజేషన్ కోసం యూజ్ చేస్తాం. స్టెబిలైజేషన్ అంటే తెలిసిందే మీకు. ఎప్పుడైతే మీకు కరెక్ట్గా మీరు ఆపరేటింగ్ పాయింట్ చేంజ్ అయినా లేదా కరెక్ట్గా మీకు రాకపోయినా వాల్యూ అనేది మనకి స్టెబిలిటీగా ఉండదు అనమాట. వాల్యూ అలా ఉండకుండా ఉండడానికి, స్టెబిలిటీగా ఉండడానికి కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. అందుకే స్టెబిలైజేషన్గా ఉండాలి కూడా. నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ ది బయాసింగ్ సర్క్యూట్. ద పర్పస్ ఆఫ్ ది బయాసింగ్ సర్క్యూట్ మస్ట్ ఎస్టాబ్లిష్ ఏ ప్రాపర్ ఆపరేటింగ్ పాయింట్. ఇప్పుడే చెప్పాను. అంటే మనకి ప్రాపర్ ఆపరేటింగ్ పాయింట్ రావాలంటే, ఆపరేటింగ్ పాయింట్ అంటే మీకు తెలిసింది ఎలా సింగిల్ లైన్ వస్తుంది. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఆపరేటింగ్ పాయింట్ సింగిల్ పాయింట్ రావాలన్నమాట. దానికి మించి ఎలాంటి వేరియేషన్ అనేది ఉండకూడదు. సో ఆపరేటింగ్ పాయింట్ అనేది ఎక్కడ మనకి క్యూ పాయింట్ అంటే ఆపరేటింగ్ పాయింట్ని క్యూతో డినోట్ చేస్తామన్నమాట. 2 పాయింట్స్ ఇంటర్సెక్షన్ అయ్యి ఒక దగ్గర క్యూ పాయింట్ అంటే ఆపరేటింగ్ పాయింట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆపరేటింగ్ పాయింట్ క్యూ పాయింట్తో ఉండాలి. అది ఎప్పుడు కూడా చేంజ్ అనేది జరగకూడదు అనమాట. అందుకే మెయిన్ పర్పస్గా ఈ బయాసింగ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్, అనదర్ పార్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఆఫ్ ది సిగ్నల్ మే బీ కట్ ఆఫ్ ఇన్ ది అవుట్పుట్ కరెంట్ అనమాట. మనకు తెలిసిందే పాజిటివ్లో ఉన్నప్పటికీ కట్ ఆఫ్ అనేది జరగదు. ఫార్వర్డ్ బయాస్లో ఫ్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కానీ నెగిటివ్లోకి వచ్చేసరికి ఏంటి అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ రివర్స్ బయాస్లో ఉండడం వల్ల ఆ పార్ట్ ఏదైతే కిందన పార్ట్ ఉంటుందో నెగిటివ్ పార్ట్ అదంతా కూడా కట్ ఆఫ్ అయిపోతుంది అవుట్పుట్లో. ఓకేనా. నెక్స్ట్, సిఇన్ కెపాసిటర్ అనమాట. సిఇన్ కెపాసిటర్ అంటే ఇన్పుట్ కెపాసిటర్ అని కాల్ చేస్తాం. సిఇన్నే ఇన్పుట్ కెపాసిటర్ అని కాల్ చేస్తాం. అండ్ ఎలక్ట్రోలిటిక్ కెపాసిటర్ కాల్ ది ఇన్పుట్ కెపాసిటర్. అండ్ ఎలక్ట్రోలిటిక్ కెపాసిటర్నే ఇన్పుట్ కెపాసిటర్గా కాల్ చేస్తాం అనమాట. ఓకేనా. సిఇన్ కెపాసిటర్ ఈజ్ రిమూవ్డ్, ద సిగ్నల్ సోర్స్ రెసిస్టెన్స్ విల్ కమ్ అక్రాస్ R2 అండ్ ది చేంజ్ ది బయాస్. ఫర్ ఎగ్జాంపుల్, సిఇన్ కెపాసిటర్ మనం రిమూవ్ చేసేసినా లేదా ఆబ్సెన్స్లో ఉన్నా, ఓకేనా, సిఇన్ కెపాసిటర్ అనేది రిమూవ్ చేసినా లేదా ఆబ్సెన్స్లో ఉన్నా సరే, ఈ ఏదైతే ఇక్కడ చూడండి ఈ సిఇన్ ఏదైతే ఉందో ఈ సిఇన్ మీరు రిమూవ్ చేసినా లేదా అబ్సెన్స్లో ఉన్నా సరే ఇక్కడ ఏమవుతుంది, మొత్తం కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. అప్పుడు వెళ్ళే సోర్స్ రెసిస్టెన్స్ నుంచి ఈ R1 R2కి బయాసింగ్ అనేది జరగాలి కదా సరిగ్గా ప్రాపర్గా. అంటే ఆ బయాసింగ్ అనేది ఈ సిఇన్ లేకపోవడం వల్ల కరెక్ట్ బయాసింగ్ అనేది జరగలేదు. ఎందుకు అంటే మీరు దాన్ని రిమూవ్ చేసేసారు, అందులో ఆ పార్ట్ అనేది అరేంజ్ చేయడమైనా మర్చిపోయారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ R1 R2 అనేది మెయిన్ పర్పస్ దేనికి, బయాసింగ్ సర్క్యూట్ అనేది ప్రాపర్గా ఉండడానికే కదా వీటిని యూజ్ చేస్తాం. మరి అలాంటప్పుడు ఈ సిఇన్నే లేకపోతే దీనికి బయాసింగ్ అనేది ఎలా వస్తుంది, బయాసింగ్ అనేది రాదంట, కరెక్ట్గా చేంజ్ అయిపోతుందంట. అలా చేంజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మాత్రం ఈ సిఇన్ అనేది కన్ఫర్మ్గా యూజ్ చేయాలి. ఎప్పుడైతే బయాసింగ్ అనేది చేంజ్ అయిపోతుందో మనకి ప్రాపర్ ఆపరేటింగ్ పాయింట్ రాదు, సింగిల్ లైన్ అనేది కరెక్ట్గా రాదు. అది ఉండాలి, ఆపరేటింగ్ పాయింట్ కరెక్ట్గా జరగాలి అంటే కన్ఫర్మ్గా ఉండాల్సింది సిఇన్. ఆ సిఇన్ ఉంటేనే R1 R2 నుండి బయాసింగ్ అనేది మనం చేయగలుగుతాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి this capacitor allows only AC signal to flow but isolates the signal source from R2. ఈ కెపాసిటర్ అనేది మీకు తెలిసినట్టయితే కెపాసిటర్ సిఇన్ అనేది ఓన్లీ ఆల్టర్నేటింగ్ కరెంట్ని మాత్రమే అలౌ చేస్తుంది. డైరెక్ట్ కరెంట్ని వచ్చినా సరే అలౌ చేయదు, బ్లాక్ చేసేస్తుంది అనమాట. మెయిన్ పర్పస్ అదే. కెపాసిటర్ అనేది ఓన్లీ ఆల్టర్నేటింగ్ కరెంట్ని అలౌ చేస్తుంది, డైరెక్ట్ కరెంట్ని బ్లాక్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మీరు తెలుసుకున్నట్టయితే ఎమిటర్ బైపాస్ కెపాసిటర్. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే ఎమిటర్ బైపాస్ కెపాసిటర్. మీరు చూసినట్టయితే ద సిఈ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ఎమిటర్ రెసిస్టెన్స్ RE. అంతేనా. ఈ సిఈ అనేది నేను దేనికి ప్యారల్గా డ్రా చేసుకున్నాను, ఎమిటర్ రెసిస్టెన్స్కి డ్రా చేసుకున్నాను. ఎమిటర్ బైపాస్ కెపాసిటర్ దేనికి ప్యారల్గా డ్రా చేసుకున్నాను, ఎమిటర్ రెసిస్టెన్స్గా డ్రా చేసుకున్నాను అనమాట. RE ఈస్ ప్రొవైడ్స్ ఏ లో రియాక్టెన్స్ పార్ట్ టు ది యాంప్లిఫైయర్ AC సిగ్నల్. ఏం చేస్తుంది అంటే మీరు ట్రాన్సిస్టర్కి ఎప్పుడైతే ఒక సిగ్నల్ అనేది ఇస్తున్నారో ఆ సిగ్నల్ ఇచ్చిన తర్వాత దానికి వచ్చేసరికి ఈ ట్రాన్సిస్టర్కే కదా వస్తుంది ఇచ్చిన సిగ్నల్ అనేది. ఈ ట్రాన్సిస్టర్ ఇక్కడికి వచ్చేసరికి RE దగ్గరికి వచ్చేసరికి ఏంటి అంటే అది లో పాత్ రియాక్టెన్స్గా రియాక్ట్ అవుతుంది అనమాట. లో పాత్ రియాక్టెన్స్గా రియాక్ట్ అవుతుంది. ఓకేనా. ద అబ్సెన్స్, సేమ్ ఇందాక చెప్పిన పాయింటే, ద అబ్సెన్స్ ఆఫ్ ది కెపాసిటర్ యాంప్లిఫైడ్ AC సిగ్నల్ ఫ్లోయింగ్ త్రూ RE విల్ కాజ్ ఏ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఇట్. ఒకవేళ కెపాసిటర్ అనేది లేకపోయినా సరే మనకి RE అనే దగ్గర వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి అంటే కప్లింగ్ కెపాసిటర్. కప్లింగ్ కెపాసిటర్ కోసం తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు కప్లింగ్ ఆఫ్ వన్ స్టేజ్ ఆఫ్ యాంప్లిఫైర్ టు ది నెక్స్ట్ స్టేజ్ కప్లింగ్ కెపాసిటర్ CG ఈజ్ యూజ్డ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ బ్లాకింగ్ కెపాసిటర్. కప్లింగ్ కెపాసిటర్ ఏంటి అంటే ఒక సింగిల్ స్టేజ్ ఉందనుకోండి, డైరెక్ట్గా
ఇదే కదా సింగిల్ స్టేజ్ అంటే. సింగిల్ స్టేజ్ ఉందనుకోండి, కప్లింగ్ కెపాసిటీ డైరెక్ట్గా అవుట్పుట్ కనెక్ట్ చేసేస్తాం. అదే సింగిల్ స్టేజ్ ఉండకుండా ట్రాన్సిస్టర్స్ ఎక్కువగా ఉంటే నేను ఏం చెప్పాను, మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్స్ అని చెప్పాను కదా. అలా మల్టీ స్టేజ్ ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది అంటే ఏదైతే కప్లింగ్ కెపాసిటర్ ఇది ఉంది కదా, ఇది అవుట్పుట్ కదా, అవుట్పుట్ ఆఫ్ ది అంటే ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ ఇదే కదా. ఫస్ట్ స్టేజ్ కప్లింగ్ కెపాసిటీ ఏంటి, అవుట్పుట్ కదా. ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ది, ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉందనుకోండి, నెక్స్ట్ స్టేజ్ ఇన్పుట్కి కనెక్ట్ అవుతుంది అనమాట. అలా చెప్తున్నారు, ఓకేనా. కానీ ఇక్కడ మనం సింగిల్ స్టేజ్లో యూజ్ చేసేది ఏంటి అంటే ఒక స్టేజే యూజ్ చేస్తాం కాబట్టి ఆ కప్లింగ్ కెపాసిటర్ డైరెక్ట్గా అవుట్పుట్కి కనెక్ట్ చేసేసుకుంటాం అంతే. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ బ్లాకింగ్ కెపాసిటర్. దాన్ని మనం బ్లాకింగ్ కెపాసిటర్గా కాల్ చేస్తాం, ఓకేనా. ద సీసీ కనెక్ట్స్ ది అవుట్పుట్ ఆఫ్ వన్ స్టేజ్ టు ది ఇన్పుట్. ఇప్పుడే చెప్పాను కదా, ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి కనెక్ట్ చేసుకుంటాం. ద నెక్స్ట్ స్టేజ్ ఇన్ ఆర్డర్ టు పాస్ ది ఏసీ సిగ్నల్ అండ్ బ్లాక్స్ ది డీసీ. ఆ నెక్స్ట్ స్టేజ్ కూడా అంతే, ఓన్లీ ఆల్టర్నేటింగ్ కరెంట్ని అలౌ చేస్తుంది. ఫస్ట్ స్టేజ్లో ఎలా వర్క్ అవుతుందో సెకండ్ స్టేజ్లో కూడా అలాగే వర్క్ అవుతుంది. ఏదైతే ఆల్టర్నేటింగ్ కరెంట్ ఉంటుందో దాన్ని అలౌ చేస్తుంది, నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి డీసీని బ్లాక్ చేస్తుంది. దీంట్లో కూడా అంతే, ఏదైతే ఫస్ట్ స్టేజ్ ఉంటుందో దాన్ని అలౌ చేస్తుంది, డీసీని వచ్చేసరికి బ్లాక్ అనేది చేస్తుంది అనమాట, ఓకేనా. సో మనం ఇప్పుడు తెలుసుకునేవి ఏంటంటే 4 తెలుసుకున్నాం. బయాసింగ్ సర్క్యూట్ ఒకటి, ఎమిటర్ బైపాస్ కెపాసిటర్ ఒకటి, కప్లింగ్ కెపాసిటర్ ఒకటి, ఇన్పుట్ కెపాసిటర్ ఒకటి. సో ఈ 4 టైప్స్ ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో ఉన్నాయి. 4 టైప్స్ కోసం అయితే మనం తెలుసుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ టాపిక్లో మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.